ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణ ఛార్జీల్లో 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఆదా. 250 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు. కలెక్టర్ సత్యప్రసాద్. మహాలక్ష్మి పథకంలో భాగంగా మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళా ప్రయాణికులు 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పక్షాన పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణ ఛార్జీల్లో 10,000 కోట్ల రూపాయల ఆదా అయిందని తెలిపారు. ఈ పథకం వల్ల మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుని ఆ డబ్బును కుటుంబ అవసరాలు, విద్య మరియు ఆరోగ్యంపై వినియోగిస్తున్నారని వివరించారు. ఉచిత బస్సు సదుపాయం మహిళల ఆర్థిక భద్రతకు పునాది వేస్తుందని వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహిళలు సద్వినియోగం చేసుకుని సందర్భంగా ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రయాణించే కొంతమంది మహిళలకు జిల్లా కలెక్టర్ శాలువలతో సన్మానం చేసి బహుమతులు అందించారు. మహిళల భాగస్వామ్యం ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన, ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ లవాణి సమేత అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైన నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించిన న్యాయమూర్తి నారాయణ. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిరపరాధి ప్రాణం తీసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ గౌరవ 1వ అదనపు జిల్లా మరియు సెషన్ జడ్జి నారాయణ గారు కీలక తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుంటాల బీరయ్యను 2/2/2013 సాయంత్రం సుమారు 8:50 గంటల సమయంలో బీడీలు కొనుగోలు చేసేందుకు జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రాయపట్నం వైపు నుండి ధర్మపురి వైపు వేగంగా వస్తున్న ఒక మారుతి సుజుకి వ్యాగనార్ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీరయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ కేసును దర్యాప్తు చేసి పరీక్షల్లో నిందితుడు మద్యం సేవించినట్టు నిర్ధారణ కావడంతో పాటు సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న గౌరవ న్యాయమూర్తి నారాయణ నిందితుడిని దోషిగా తేల్చి మంగళవారం ఈ విధంగా శిక్ష విధించారు. కాగా మద్యం సేవించే వాహనం నడపడం అనేది కేవలం ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అత్యంత ప్రమాదకరమైన చర్య అని ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించబడతాయని, జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా తప్పవని హెచ్చరించారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసయ్య, సిఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్, సిఎంఎస్ కానిస్టేబుల్ రాజు, కిరణ్ కుమార్లను ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వినతి పత్రం. జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వారి కార్యాలయం హైదరాబాద్లో కలిసి నిధులు మంజూరు చేయాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఒక వినతి పత్రాన్ని మంగళవారం మధ్యాహ్నం అందజేశారు. జగిత్యాల నియోజకవర్గంలో అనేక వంతెనలు చెడిపోయాయని, అలాగే రామాజీపేట, రాయికల్, పెంబెట్ల బ్రిడ్జిల పని పూర్తయినప్పటికీ వాటి అప్రోచ్ రోడ్డు పూర్తి కాలేదని తన వినతి పత్రంలో వివరించారు. పలు చోట్ల రోడ్డు రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని, నూతన రోడ్లు కూడా మంజూరు ఇప్పించాలని, సారంగాపూర్ నుండి పోతారం, జగిత్యాల నుండి పోతారం, అంతర్గాం నూతన రోడ్లు కావాలని, నూతనంగా కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయని, కొత్త వాటికి టెండర్లు పిలవాల్సిందిగా వినతి పత్రాన్ని అందజేశారు. కాగా తన విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో జగిత్యాల మీడియాకు పంపిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా చూడాలి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతికి 914 మంది సిబ్బందితో పటిష్ట భద్రత, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. ఎస్పీ అశోక్ కుమార్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా
అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 914 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. బందోబస్తును 5 సెక్టార్లుగా విభజించి 3 షిఫ్టుల విధానంలో పోలీసు సిబ్బందికి విధులు కేటాయించినట్లు వెల్లడించారు. జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా కొండగట్టులో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1 మరియు 2వ తేదీల్లో హిందీ అనువాదంలో శిక్షణపై 2 రోజుల కార్యశాల శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ 100 డేస్ ఇనిషియేటివ్లో భాగంగా జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హిందీ విభాగం మరియు శాతవాహన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో హిందీ అనువాదంలో శిక్షణపై 2 రోజుల కార్యశాల నిర్వహిస్తున్నారు. ఈ కార్యశాలకు సంబంధించిన బ్రోచర్ను ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ అనువాదంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ కార్యశాల విద్యార్థులు అధ్యాపకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, వారి భవిష్యత్ కెరీర్ అవకాశాలకు దోహదపడుతుందని తెలిపారు. కార్యశాల ద్వారా హిందీ అనువాదంలో ప్రాయోగిక పరిజ్ఞానం అందించడంతో పాటు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యశాలలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ పఠాన్ రహీం ఖాన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ ప్రొఫెసర్ మాయాదేవి, డాక్టర్ ఎల్ కోమరెడ్డి, డాక్టర్ ఈ రాజ్కుమార్, డాక్టర్ డి అనంతలక్ష్మి, ఏ సాంబేశ్వరరావు, డాక్టర్ టి రాజేశ్వరరావు తదితర హిందీ సహాయక ఆచార్యులు తమ బోధనతో హిందీ మరియు ఇంగ్లీష్ అనువాద శిక్ష నిర్వహించనున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ఏప్రిల్ 2 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు ఉన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జగిత్యాల జిల్లా కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ గ్రామ సభలు నిర్వహించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మొదట ముఖ్యమంత్రి సందేశం వినిపించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పెద్ద ఎత్తున చదివి వినిపించాలని సూచించారు. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సాధ్యమైనంత వరకు గ్రామ సభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు జూన్ 2 నుంచి అందరికీ జీవిత బీమా అమలు చేయబోతున్న విషయాన్ని వివరించాలని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వివరిస్తూ జగిత్యాల జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్న వార్డుల్లో గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.